మేరీ ఎవరు? మేరీ ఎవరు సరా? అక్క. మేరీ అని జాయిన్ అవుతారు ఎవరు? మేరీ మేరీ మంజునా? ఆ, ఆహా కాదండి, అడగండి కా ప్రేయర్ మేరీ చేస్తారు. మేరీ సిస్టర్ మేరీ. అడ్మిట్ చేసుకున్నారు. సిస్టర్ ప్రార్థన చేస్తారా? ప్రారంభ ప్రార్థన. సరే. రత్నమ్మ, రత్నమ్మ సిస్టర్ మీరు చేయండి ప్రారంభ ప్రార్థన. ఓకే, చేద్దాం. స్టార్టింగ్ ప్రేయర్. జూమ్ లో చేరువచ్చిన సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని కూడుకొని ప్రారంభించుకుందాం. మా దయాళుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవగు మా దేవ, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన శక్తివంతమైన మీ నామమును బట్టి మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సాయంకాల వేళలో ప్రభా తండ్రి మీ ముఖ దర్శనం చూచే భాగ్యం ప్రాప్తం దయచేసినారు నాయన. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. చీకటిలో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేసుకున్న మా ప్రభువా మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి ప్రభా తండ్రి ఈ దినాన్ని సమయాన్ని చూడలేక ఆయా రీతులుగా ఎందరో గతించిపోయి ఉంటారు తండ్రి. మాకంటే ధనవంతులు ఐశ్వర్యవంతులు భూస్వాములు లేకపోలేదు. వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మిక్కిలి అల్పులమైన మాకు ఇచ్చారు నాయన. మీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తుంటున్నాం. మేమైతే మా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారం తండ్రి. మా పాపములను బట్టి మాకు ప్రతీకారం చేయలేదు, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యలేదు నాయన. మా పాప దోషంలో శిక్ష మీరు భరించారు తండ్రి. మీకు స్తోత్రంలో కరుణా సంపన్నుడవయ్యుండి మా ఎడల మీరు చూపిన మీ మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించారు. కృప చేతనే రక్షించుకున్నారు నాయన. మీకు స్తోత్రంలో రక్షించినది మొదలుకొని నేటి వరకు మా పట్ల మీరు చేసిన సకల మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు నాయన. మీరుండే స్థలానికి మమ్మల్ని తీసుకుపోతారనే శుభ నిరీక్షణ మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. లోకంలో మేము జీవిస్తుంటుండగా మేము ఎలా జీవించాలో మాకు బుద్ధి కలుగుట కొరకు పరిశుద్ధ లేఖనాలను ఇచ్చినారు నాయన. మీ వందనాలు స్తోత్రంలో మీ వాక్యములు ప్రభా తండ్రి. మరి ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడు ఇందులోని సంగతులు గైకొనివాడు ధన్యుడని మీ వాక్యం సెలవిస్తుంటుండగా అవునాయన అనుదినము అక్షర సంబంధముగా చదవడం కాకుండా ఆత్మ సంబంధముగా చదివి ఆచరించుటకు ప్రభా తండ్రి జీవించుటకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఎరిగినటువంటి మేము ఇంకా బాగుగా ఎరగడానికి ప్రభా తండ్రి మరి నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎరగబడిన వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి నాయన. తగిన రీతిలో మిమ్మల్ని మహిమపరచుటకు కృప చూపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అంటే దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము ఉంటున్నాం నాయన. సాతానుడు ఎవరిని మృంగుదనాన్ని గర్జించే సింహం వలె వెదుకుతూ తిరుగుతున్నాడు నాయన. వాని కుతంత్రాలను కూలద్రోయండి తండ్రి. నమ్మిన మీ పిల్లలమైన మేము మీరిచ్చిన సర్వాంగ కవచములు ధరించుకొని అపవాదిని ఎదిరించుటకు మరి ప్రభా తండ్రి కృప చూపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవుని యుద్ధకు రండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోనన్నావు తండ్రి. మరి అలాగూ ప్రభా తండ్రి అపవాదిని ఎదిరించుటకు తగిన శక్తిని మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రత్యేకించి ప్రభా ఈ సాయంకాల సమయంన స్త్రీలమైన మేము ప్రభా తండ్రి ఇలాగ 4 నుంచి 5:30 వరకు మీ సన్నిధిలో అనుదినము ప్రభా తండ్రి ఎస్తర్ పేరు వారియర్ గ్రూప్ ప్రభా ఈ జూమ్ మీటింగ్ ను చక్కగా ప్రారంభించినది మొదలుకొని ప్రభా నేటి వరకు జరిగిస్తున్న మీ కృపకై మీ కొందనాలు నాయన. ఇంకా మీరు వచ్చే పర్యంతము ఈ కూడిక నిరాటంకంగా జరగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ కూడిక వెనకల మరి ప్రయాస పడుతున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి నాయన. గాస్పల్ అసెంబ్లీ సంఘాన్ని
మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. ఇన్ని ఏళ్ళు కాచి కాపాడిన దేవా, ఇక ముందు కూడా కాపాడండి. మరి ఫిలదెల్ఫియా సంఘం వలె ప్రభా సహోదర ప్రేమ కలిగిన సంఘంగా మీరు ప్రభా తండ్రి వర్ధిల్ల చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇంకా చుట్టుప్రక్కల సువార్త పని ఎక్కువగా జరిగి ప్రభా తండ్రి సంఘాలు నూతన నిబంధన సంఘాలు కట్టబట్టకు మీ ద్వారం తెరవమని వేడుకుంటున్నాం నాయన. మరి ప్రత్యేకించి సాయంకాల సమయంలో ప్రభా మరి గాస్పల్ అసెంబ్లీ సంఘం ద్వారా మరి వన్ డే రిట్రీట్ కోసమై ప్రార్థిస్తున్నాం. చక్కగా జరిగించండి విబిఎస్ కార్యక్రమం. చక్కగా మీ నామ మహిమార్థంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నావు. బిడలు పడే ప్రయాసను వ్యర్థం కాకుండా మీరు ఫలింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి సాయంకాల సమయంన మరి జానానిత వారి కుటుంబం ప్రభా తండ్రి యుఎస్ వెళ్ళనంటుండగా వారి ప్రయాణాన్ని కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి చేరు గమ్యస్థలంనకు ప్రభా క్షేమంగా సురక్షితంగా మరి ప్రభ చేర్చమని వేడుకుంటున్నాం. ఆరోగ్యవంతులుగా తీసుకువెళ్ళమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను నాయన. వృద్ధాప్యంలో ఉన్న మరి కెజక్క కొరకు సారు కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృప చూపమని వేడుకుంటున్నాం నాయన. అలాగే ప్రభా శాలేం మందిరంలో మరి ప్రభ రసజ్ఞ వివాహం చక్కగా జరగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకించి సాయంకాల సమయంన ఈ కుడికను మీరు దీవించండి నాయన. నడిపించే మీ దాసరాలను అయితేనేమి, పాట పాడే మీ దాసరాలను అయితేనేమి, వాక్యం అందించే మీ దాసరాలను అయితేనేమి, చివరి ప్రార్థన వరకు మరి ప్రభా తండ్రి మీ కరుణా హస్తం మాకు తోడుగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. కృప చూపండి, సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రతి విధమైన ఆటంకాలను మీరు దూరపరచండి. ప్రతి ఒక్కరము ప్రభా తండ్రి మరి మ్యూట్ లో పెట్టుకొని శ్రద్ధగా వాక్యం విన్న వాక్యాన్ని విడిచిపెట్టు వారం కాకుండా వాక్యానుసారంగా ప్రభా వాక్యాన్ని మా జీవితాలకు అన్వయింప చేసుకుని అలా జీవించటానికి సహాయం చేయమని ముందున్న సమయం అంతటిని ప్రభా తండ్రి మీ దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందండి నాయన. మాకు మేలు క్షేమం దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ మనవులు మా ప్రభువును మీ ప్రియమైన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలక్క. ఫిలదెల్ఫియా సంఘంతో పోల్చారు మా సంఘాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. ప్రార్థన చేసిన రత్నమ్మ సిస్టర్కి వందనాలు. అలాగే మా అనంతపూర్ గాస్పల్ అసెంబ్లీ సండే స్కూల్ టీచర్ సుశీల సతీష్ ఓ చక్కని పాట పాడి మనకు వినిపిస్తారు. సుశీల. వందనాలక్క. వందనాలు సుశీల. మొట్టమొదట ప్రభు అయిన యేసు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొట్టమొదట వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండవదిగా మరి ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లి అయినటువంటి కేజీ ఆంటీకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మందిని మరి ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ మరి నిరాటంకంగా కరోనా నుంచి ఇంతవరకు మరి ఎక్కడ ఏ స్టేట్ లో లేదు ఇటువంటి అవకాశం. ఇంత ఆత్మీయ ఆహారము మనకి మరి కేజీ ఆంటీ ఎంతో ప్రయాసలు ఇది చేసి అసలు ఒక టైం టేబుల్ వేయాలంటేనే ఒక సంవత్సరానికి స్కూల్లో ఎంత కష్టపడతామంటే అంత కష్టపడతాం టైం టేబుల్ వేసే దాంట్లో. మరి ఆంటీ ప్రతిరోజు ఇట్లా చేయాలంటే ఎంత కష్టం, ఎంత ఓపికతో సహనంతో మరి ఆంటీ వేస్తున్నారు. ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మీరందరూ ఈ విధంగా చేరి రావడానికి మరి వచ్చిన పేరున మీ అందరికీ విలువైన సమయం. అసలు ఆ సమయాన్ని మరి మీరు వచ్చి దేవుని మాటలు వినాలని వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా, ఆత్మీయంగా బలపరచాలని మరి దేవాది దేవునికి మరి ప్రార్థన చేసుకుంటున్నాను. మరి పాట ఇది క్రైస్తవ కీర్తనలలోదే నేను ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను. మరి ఈ రాగం అప్పుడు వేరే మా పిన్ని కూతురు నాకు నేర్పించింది. ఈ రాగం మరి నేను చూసుకోలేదు. అదేదో పాడుతున్నా, నాకు ఇష్టమైన పాట అనమాట. యేసుప్రభు సిలువ వేసిండేది 4వ క్లాసులో నేను నేర్చుకున్న ఆ పాప ద్వారా, మా పిన్ని కూతురు ద్వారా. అది మరి ఇప్పుడు పాడుతున్నాను. 279. యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్నా తరము కాదయా, పాపినైనా
బ్రోవా నీదు ప్రాణమిడితివా యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్న తరము కాదయ పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా యేసు ప్రభువా బందిపోటు దొంగవలెను మీద పడి కొట్టిరా బందిపోటు దొంగవలెను మీద పడి కొట్టిరా దిక్కులేని వాని వలెను గవిని బయట వేసిరా దిక్కులేని వాని వలెను గవిని బయట వేసిరా యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్న తరం కాదయా పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా యేసు ప్రభువా యెరూషలేము వీధుల్లో నీవు క్రూరముగను యెరూషలేము వీధుల్లో నీవు క్రూరముగను భారమైన సిలువ పెట్టి మోయు మనుచు కొట్టిరాం భారమైన సిలువ పెట్టి మోయు మనుచు కొట్టిరాం యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్న తరము కాదయా పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా యేసు ప్రభువా థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడో చిన్నప్పుడు 4వ క్లాస్ లో ఈ పాట నేర్చుకున్నాను. రాగం అయితే అప్పుడు నేర్చుకునేది, మరి ఇప్పట్లో నేను చూడలేదు. ఒక్క మరి మాట ఒక్క మాట ఉమ్, సిస్టర్. ఆ, ఈ చక్కని పాట ఆరాధనలో పాడి పాడే పాటమ్మా సిస్టర్ గారు, అవునక్క, ఈ ఆరాధనలో అవును పాడతారు. అవును. థ్యాంక్ యూ. యేసు ప్రభుల వారు పొందిన శిలువ శ్రమలను మన కళ్ళకు కట్టినట్టుగా ఎంతో భారంతో చక్కగా పాడి వినిపించిన సుశీల సతీష్ గా మా అందరి తరఫున వందనాలు. ఇప్పుడు వాక్యం వందనాలు. కూడా సుశీలనే పంచుకుంటది. అందరు మ్యూట్ లోకి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. అందరు కూడా చక్కగా సహకరించాలని కోరుతున్నాం. అందరికీ వందనాలు. సుశీల స్టార్ట్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని నేను దొంగలించకూడదు. దేవుడు మరి మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి నేను కూడా జూమ్ లో రాలేకపోతున్నాను, ఎందుకంటే నేను టీచర్ గా పనిచేస్తున్నా, చాలా దూరము. మరి ఎక్కువగా వెహికల్లో ఉంటాను. ఇంటికి వచ్చే లోపల 6 అవుతుంది. మరి ఆ వెహికల్లో అవి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఫస్ట్ లో ఇంకా విన్నాను కానీ తల తిరిగేది, కళ్ళు తిరిగేది. ఇంక 1.5 అవర్ అంటే ఇంకా నా చేత కాక నేను రాలేకపోతున్నాను. సెలవు వచ్చినప్పుడు అట్లా వస్తున్నాను. మరి కేజీ ఆంటీకి, దేవాదేవునికి, మరి మా సండే స్కూల్ టీచరు జయమన్ ఆంటీ మాకి చిన్నప్పుడు ఎంతో చక్కగా ఎప్పుడు నేను ఈ రోజు మా ఆంటీ ఎప్పుడైనా చర్చిలో ఇట్లుంటే ముసుకేసుకోండి అని ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోను. అట్లా వేసుకోండర్రా అని అంటా ఉంటుండే. ఏంది ఆంటీ ఇట్లా అనుకుంటా అంటే, కానీ ఈ రోజు నేను మా సండే స్కూల్
పిల్లలకి నేను టీచర్ అయినా కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. వాళ్ళు ఏమనుకుంటా అంటారేమో కానీ మా ఆత్మీయమైన తల్లి మమ్మల్ని ఈ విధంగా నడిపించి మరి ఇట్లా నిలబెట్టింది. జయమన్ ఆంటీకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మేము ఈ రోజు ఇట్లున్నామంటే జోబంకులు మరి జయమన్ ఆంటీ థ్యాంక్స్ రోజు ఇట్లున్నామని అంటే ఆత్మీయంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి బలపరిచింది జయమన్ ఆంటీ, జోబంకులు మమ్మల్ని ఈ విధంగా. కొద్దిగా క్విజ్ అడగాలనుకుంటున్నా. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు ఎవరు? నిమ్రోదు. వెరీ గుడ్, కరెక్ట్ సిస్టర్. ఎలీషా మరణ పడక దగ్గర మరియు ఏలియా ఆరోహణ సమయమున పలకబడిన మాటలు ఏవి? ఎలీషా మరణ పడక దగ్గర అవే మాటలే, ఏలియా ఆరోహణ సమయమున అవే మాటలు పలకబడినాయి. నా తండ్రి ఇశ్రాయేలులకు రథములను రౌతులను నీవే. ఇవే కదా వెరీ గుడ్ అండి. నా తండ్రి ఇజ్రాయెల్ వారికి రథమును రౌతులను నీవే అని ఎలీషా మరణ పడక దగ్గర అవే, ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడు అవే. 400 మంది ప్రవక్తలు అబద్ధం చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఒక్కడే సత్యం చెప్పాడు. ఎవరు? మీకాయ. వెరీ గుడ్, మీకాయ. వెరీ గుడ్. ఈ ప్రవక్త భార్య పేరు గోమేరు. వెరీ గుడ్. కుప్రవాడైన అబద్ధ ప్రవక్త పేరేమిటి? కుప్రవాడైన అబద్ధ ప్రవక్త. కరెక్ట్. వెరీ గుడ్ అక్క. బర్యేసు. అతడు వెర్రి తోలడము తోలుచున్నాడని ఏ రాజును గూర్చి చెప్పబడింది? గురించి యెజబెల్ రాజు చెప్తుంది. తన కుమారుల ఉరికంబాల మీద పక్షులు వ్రాలకుండా ఈ తల్లి కాపలా కాచింది. కెంక్రియ సంఘంలో పరిచారకురాలు గలదు. ఆమె ఎవరు? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్య పేరు? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను కోరమని తన కుమార్తెను ఒప్పించిన స్త్రీ హెరోదియా కూతురుకు చెప్తుందమ్మా. హెరోదియా. సలోమి వచ్చి కుమార్తె. సలోమి కుమార్తె పేరు ఎక్కడ లేదు. లేదు, అది దిండ్లలో ఉందండి. చరిత్ర చెప్తోంది అంతేగాని ఎక్కడ లేదు, బైబుల్ అయితే లేదు. ఈ బలాఢ్యుడు 300 మంది సహాయంతో ఇజ్రాయేలీలను రక్షించాడు. ఎవరు ఆ బలాఢ్యుడు? న్యాయాధిపతి. ఏం పేరు? కాదు, గిద్యోను. వెరీ గుడ్. హెబ్రోనును జయించిన ధీరశాలి? వెరీ గుడ్. పౌలు ఇతని యొద్ద ఓ అంగీని ఉంచాడు. ఎవరతడు? కర్ఫు దగ్గర. అపోస్తులుడైన పౌలును విశ్వసించిన వారిలో అర్యోపగీతునితో పాటు ఒక స్త్రీ కూడా కలదు. దమరి. వెరీ గుడ్. గిద్యోను యొక్క పనివాని పేరు? పనివాని పేరు? గిద్యోను పనివాడు. వెరీ గుడ్. పూరు. ఒక ప్రవక్త రెండవసారి దేవుని మందిరమును నిర్మిస్తున్న వారిని ప్రోత్సహించాడు. రెండవసారి దేవుని మందిరమును నిర్మిస్తున్న వారిని ప్రవక్తగా నెహమ్యా కాదు. రెండవసారి ఎజ్రా, జకర్యా, హగ్గై. అవును, కరెక్ట్. హగ్గై, జకర్యా. రెండవసారి దేవుని మందిరం నిర్మిస్తున్న వారిని ప్రోత్సహించాడు. ఓ ప్రవక్త పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను బంధించుకున్నాడు. ఎవరా ప్రవక్త? అగబు. ఎలీషా ఏ లోహమును నీటిపైన తేలియాడజేసినాడు? ఇనుము. వెరీ గుడ్.
కరువుతో అలమటిస్తున్న షోమ్రోను పట్టణానికి శుభవార్త అందించినది ఎవరు? లెప్రసీ కుష్ఠరోగులు. నలుగురు కుష్ఠరోగులు. నలుగురు కుష్ఠరోగులు. ఈరోజు వాక్యం నిమిత్తమై మరి దేవుడు నాతో మాట్లాడిండేది నేను చెప్పాలనుకుంటున్నా. హోషేయ నేను ధ్యానం చేసినాను హోషేయ గురించి. పేజ్ నంబర్ 700. ఫస్ట్ యాకోబులో చూసాము. యాకోబు నాలుగో అధ్యాయం. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. 212 పేజ్ నంబర్. యాకోబు 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి. చాలేక థ్యాంక్ యూ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అట్లనే మరి 750 పేజీ దానియేలు తర్వాత ఉంటుంది. హోషేయ 14:1-2 వచనాలు. 751. 751 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా చాలక్క. ఇజ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్ద తిరుగుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవ, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నాయన ఆగస్టు 15 ప్రభా, మరి నాయన 78వ స్వాతంత్రము, మరి నాయన మా దేశానికి మరి స్వాతంత్రం వచ్చింది ప్రభా. మరి నాయన తండ్రి, మనుషులైన ప్రభా మరి సాతాను బంధకాలలో మరి బంధింపబడినారు ప్రభా. మరి వారి నుంచి ప్రతి ఒక్కరిని విముక్తి దయచేయండి ప్రభా. యేసయ్య, మమ్మల్ని నాయనా తండ్రి మరి సాతాను యొక్క సంఖ్యల నుంచి, బందీఖాన నుంచి విడిపించి నీ బిడలుగా, నీ సొత్తుగా, నీ వారసులుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి ఎంతమంది ప్రభా బంధింపబడినారో, రక్షణ లేకుండా ఉంటున్నారో వారందరికీ ప్రభా రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం. మరి సాయంత్రం వేళలో యేసయ్య మరి నీ పాదాల దగ్గరకు నాయనా తండ్రి నీ సన్నిధికి వచ్చినాం ప్రభా. నాయనా యేసయ్య, మరి ఒక ప్రణాళిక ఉంటేనే నువ్వు ప్రభా ఎంతో మంది ఉన్నారు కానీ ప్రభా మరి నీ ఏర్పాటులో ఉన్న వారిని ఇక్కడికి మీరు నడిపించుకున్నారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నీ మాటలు వినాలని అయా, మరి నీ పాదాల దగ్గర కూర్చోవాలని, మరేవల్లే ఉత్తమమైనది అని ప్రభా మరి నైనా వాళ్ళ హృదయాలకు కావాలని ఎంతో ఆశతో మరి నాయనా నీ సన్నిధికి వచ్చింటుండగా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య నాయనా, మరి ప్రభా ఏ బిడ్డకు ఎటువంటి నాయనా అవసరత, అక్కర నాయనా తండ్రి ఉందో ప్రభా, ప్రతి కుటుంబంలో నాయనా ఏదో ఒక సమస్య ఉంటుంది నాయనా. మరి నాయనా తండ్రి వాటన్నిటిని ప్రభా తీర్చే సామర్థ్యము, శక్తి మీ దగ్గర ఒకటే ఉంది ప్రభా. ఇంకెక్కడా లేదు సమస్యకు పరిష్కారము ప్రభా. నాయనా నీ పరిశుద్ధ లేఖనాలలో మీ దగ్గరకు వస్తేనే ప్రభా యేసయ్య, మరి మీరు లేకున్నా మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని మాకు అనుగ్రహించినారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నాయన నాకు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి నన్ను ఖాళీ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయనా తండ్రి, మీరు నాతో మాట్లాడండి ప్రభా, నేను కాదు ప్రభా. నాయనా మీరే మాట్లాడాలి, మీరు మాట్లాడితే ప్రయోజనము, క్షేమం ప్రభా. యేసయ్యా నీ పాద సన్నిధిలో మరి పెట్టుకుంటున్నాను ప్రభా. నా నోటిని ముట్టుమని వేడుకొంచున్నాం ప్రభా. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా అయ్యా వాళ్ళ హృదయాలలో ఒక
నైనా ఆదరణ ప్రభా, నాకు నెమ్మది ప్రభా, సమస్యకి పరిష్కారం మీరు దొరికేటట్లు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. యేసయ్యా, నీ బిడలను నువ్వు చేయి విడువని దేవుడు, మేము విడిచినా నువ్వు విడువని దేవుడు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి కేజీ ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి, మరి ఎంతో బిజీగా ఉంటున్నది నాయన తండ్రి ప్రభా. అంటే కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, ఆత్మీయ నాయనా తండ్రి ఇంకా ప్రభా అందించమని వేడుకొంచున్నాం ప్రభా. యేసయ్యా, మరి చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయా, సాతానుడి సమయాన్ని దొంగలించుకోకుండా మరి నాయనా మీరే తండ్రి ఈ సమయాన్ని మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. మీరే దీని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. వినపడిస్తున్నాయి కదక్క నా మాటలు? బాగా వినిపిస్తుంది. బాగా వినిపిస్తుంది సుస్లా. మరి యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో మరి చూసుకున్నట్లు, నేను కూడా చాలా ట్రాన్స్ఫర్ చాలా దూరం వేసినారు, 1.5 hour పైన అవుతుంది, రోడ్డు కూడా సరిగా లేదు. మరి ఎంత బిజీ అయిపోయినాను. 10th class బుక్కులు కూడా మారినాయి, అదంతా కొద్దిగా ప్రిపేర్ అవ్వకంట, అవన్నీ ఎక్కువ స్ట్రెంగ్త్ పిల్లలు, అవి కరెక్షన్, అది నేనైతే అంటే ఇంటికి తెచ్చుకొని మరీ కరెక్షన్ చేస్తా. నేను ఏదైనా కానీ అట్లా పట్టుకుంటే అట్లా పర్ఫెక్ట్ గా ఉండాలని నా ఇది అన్నమాట. ఇంటికి తెచ్చి బుక్కులు అన్ని కరెక్షన్ చేస్తా అంటే బిజీ అయిపోయినా. అంటే అనుకుంటా ఉన్నాను, ప్రభా నీకు సమయం నేను ఇవ్వలేకపోతున్నాను దీనికే అని, కానీ దేవుడు మరి నాతో మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, దేవుని యొద్దకు రంటే అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరి హోషేయ 14వ అధ్యాయము 1-2 వచనాలు, ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అని అంటున్నాడు అనమాట. అంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు కదా. ఇంకా మనం అంటే నేను కూడా ఎక్కువగా ఇప్పుడు రక్షణ లేని వారి కొరకు ఇంత ముందు భారంగా ప్రార్థన చేసేదాన్ని అనమాట. రక్షణ ఎవరైనా అట్లా పేపర్, అప్పుడు న్యూస్ పేపర్ తెచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా చనిపోతే అయ్యో వీళ్ళంతా నరకానికి పోతున్నారే, అంబులెన్స్ లో పోతే ఆ శబ్దం అనిపిస్తే చాలు ప్రభా మరి వాళ్ళు ఏం ఇదైపోతున్నారని అట్లా ఉంది. కానీ ఇప్పుడు నేనెంత ఆత్మీయంగా కొద్దిగా బలహీన పడిపోతున్నానంటే శరీరానుసారంగా అంటే నేను ఎక్కువ ఉద్యోగంకి ఎక్కువ సమయం ఇస్తున్నాను అనమాట, పిల్లలకి దేవునికి కొద్దిగా తక్కువ సమయం మీద లోపల ఆత్మీయంగా బలహీన పడిపోతున్నా. అట్లా నాలాగా ఎవరైతే బలహీన పడుతున్నారో వాళ్ళ కోసం నేను ఎక్కువగా ఈ మధ్యన భారం ఎక్కువైంది. అంటే ఆత్మీయంగా రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయాలి కరెక్టే, మరి ఆత్మీయంగా బలహీన పడిన వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించి బలపరిస్తే మరి వాళ్ళు ఒక క్యాండిల్, వెలిగే క్యాండిల్ అనేక ఎన్ని వేల క్యాండిల్ అయినా వెలిగిస్తుందంట. అట్లా ఆత్మీయంగా బలహీన పడిపోయిన వాళ్ళని ఒక పురికొల్పితే, వాళ్ళకి ఉజ్జీవం కలిగిస్తే మరి ఎంతో మందిని మరి అట్లా ఇదవుతారన్నట్ల నాకు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను. ప్రభా మరి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వాళ్ళ అట్లా పేర్లు పెట్టుకొని వాళ్ళ కోసం, అందరి కోసం నేను మరి ప్రార్థన చేస్తా ఉంటాను. అది అట్లా ఎవరైతే నాలా బలహీన పడినారో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు తిరిగి వస్తాడు. మరి ఆత్మీయంగా బలహీన పడిన వాళ్ళు, దేవునికి దూరమైన వాళ్ళని దేవుడు మరలా తిరిగి రమ్మని అంటున్నాడు అనమాట. ఇక్కడ ఎవరిని తన యుద్ధకు రమ్మంటున్నాడు అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మా బిడ్డలారా, ఇజ్రాయేలీలే, వీళ్ళంతా దేవుని బిడ్డలే. ఈ పరిశుద్ధ గ్రంథము ఆ రోజు వాళ్ళకే కాదు, అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల కింద రాసిండేదే అయినప్పటికీ వాళ్ళకి వర్తిస్తుంది. ఈ రోజు మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఈ రోజు మనకి ఈ మాటలు వర్తిస్తుంది. ఇది ఎందుకు అనంటే, ఇది దేవుడు తన బిడల ఆత్మ చేత రాసిన గ్రంథం కాబట్టి అది ఎప్పటికీ మనకి కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా మనకి ఇది బోర్ అనిపించదు. అదే మిగతావైతే భగవద్గీత గాని, రామాయణం గాని, ఈ ఖురాన్ గాని ఒకసారి చదివితే మరి చదవాలా అనిపించదు అనమాట కదా. మన దేవుడు ఒక్కరితో ఒక రకంగా మాట్లాడుతుంటాడు అనమాట.
ఆ, ఒకే వచనం ద్వారా ఇంతమంది భక్తులు కొన్ని సంవత్సరాల తరబడైనా మాట్లాడగలుగుతారు. ఇక్కడ ఎవరు నా ఇద్దరికి రండి అని అంటున్నాడంటే, ఎవరైతే ఆత్మీయంగా మళ్ళీ బలహీన పడిపోయినారో, ఆయనకు దూరం అయినారో కదా, ఆయన యుద్ధకు రండి అని అంటున్నాడు. మనం ఒక అడుగు వేసినాం అనుకో దేవుని యుద్ధకు, మన తప్పులు తెలుసుకొని ఆయన 9 అడుగులు వేస్తాడు. మనము 10 అడుగులు వేస్తే ఆయన మనం 9 అడుగులు వేసినాక ఆయన 90 అడుగులు మరి వేస్తాడు. కాబట్టి మనము ఆయన అంటే అంటే ఆయన బలవంతం చేసే దేవుడు కాదు. అందరు అనుకుంటారు అన్నమాట, క్రైస్తవులు బలవంతం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. ఆ రోజు బలవంతం చేసే దేవుడు అయినంటే ఆ రోజు అవ్వ మరి పండు తినేటప్పుడు దేవుడు ఆపు చేయొచ్చు. కానీ దేవుడేమి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటున్నాడు కాబట్టి బలవంతం ఆ రోజు చేయలేదనమాట. కాబట్టి మనకి విజ్ఞతకి వదిలేసిన అనమాట. మీ ఇష్టం, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు రండి. మీరు ఒక్క అడిగేస్తే నేను 10 అడుగులు వేస్తాను, మీరు మనసు మార్చుకొని రండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 4వ వచనంలో వారు విశ్వాస ఘాతకులు అని అంటున్నాడు. విశ్వాస ఘాతకులు అని అంటే ఎవరంటే అంటే దేవుని నమ్మిన వారే, యేసు రక్తంలో కడగబడిన వారు కదా, మరి ప్రార్థన ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని అంటే మరి వాక్యాన్ని చదివిన వారు, మరి అంతా అన్ని దేవుని ప్రేమించిన వారు, దేవునిని ప్రేమను రుచి చూచిన వారు. కానీ మధ్యలో ఏమైపోయినారు? త్రొట్టిల్లినారనమాట. త్రొట్టిల్లినారు వాళ్ళు, మరి త్రోవ తప్పిపోయినారనమాట. అట్లాంటి విశ్వాస ఘాతకులని అంటే వాళ్ళనమాట. దేవుడు అటువంటి వారిని పిలుస్తున్నాడు అనమాట. నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తానని అంటున్నాడు అనమాట. ఇక్కడ విశ్వాస ఘాతకులు అంటే దేవుని బిడ్డలే, అంటే మొదట బాగుండి మరి ఇప్పుడు మరి దేవుడి నుండి తొలగిపోయిన వాళ్ళు అన్నమాట. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు అనమాట. రండి అని దినమెల్లా ఆయన చేతులు చాచి ఉన్నాడు అనమాట. ఇదే 14 హోషేయ 4:1 హోషేయ, ఇది నా ధ్యానం ఇదే. హోషేయ 4వ అధ్యాయము 1వ వచనం. ఎలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడంటే, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు. అట్లా 6వ వచనం అక్క. 6 నీవు నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితు కనుక నేను నీ కుమారులను మరుతును. చాలక ఇక్కడ ఎలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడనంటే, నంబర్ 1 పాయింట్ ఇది. మేము టీచర్లు కాబట్టి పాయింట్ల ప్రకారం నేను అట్లా చెప్పడం నాకు ఇష్టం అనమాట. పిల్లలకి కూడా గుర్తుండిపోవాలా, ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలలో అది ఇది కావాలన్నట్లు. నిజం నంబర్ 1 పాయింట్ ఇక్కడ దేవుడు ఎలాంటి వారిని పిలుస్తున్నాడంటే, ఇక్కడ నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. జనులు జ్ఞానము అని అంటే మన దేవుడే జ్ఞానం అనమాట. నీవు జ్ఞానం విసర్జించుచున్నావు. అంటే జ్ఞానం అంటే దేవుని కదా, దేవుని విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా మనల్ని కూడా దేవుడు, అప్పటి కాలంలో యాజకులు ఉండేవాళ్ళు, ఇప్పుడు మనల్ని రాజులైన యాజకులుగా మనల్ని చేసినాడు అనమాట. అంటే వాక్యం బోధించే వాళ్ళంతా యాజకులే. కాబట్టి మనం ఏ రోజైతే దేవుని నమ్ముకున్నామో ఆ రోజు నుంచే మనం యాజక ధర్మం జరిగిస్తున్నాం అనమాట కదా. మరి ఎవరైతే వాక్యం బోధిస్తున్నారంటే ప్రతి ఒక్కరు దేవుని నమ్మిన బిడ్డలందరూ మరి వాక్యం బోధించాల్సిందే. వాక్యం అంటే ఇట్లని కాదు, దేవుని గురించి చెప్పాల్సిందే. నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి గనుక నేను నీ కుమారులను మరుతున్నమ్మా. ఈ మాట విన్నప్పుడు నాకు భయం అయిపోయి వణుకు పుట్టేసింది అనమాట. నీవు దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి గనుక నేను నీ కుమారులను మరుతును అని అంటున్నాడు. వాళ్ళు పులకరించేసింది. నువ్వు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని, నువ్వు దేవుని వాక్యాన్ని మర్చితే, దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితే మరి దేవుడు ఏమంటున్నాడంట, నీ కుమారులను నేను మరుతును అని అంటున్నాడు అనమాట.
ఇంత అంటే మన దేవుడు ప్రేమగల దేవుడే, కానీ మరి తప్పు చేసినప్పుడు మరి దేవుడు శిక్షించే దేవుడు, దండించే దేవుడుగా మరి ఉంటున్నాడు అనమాట. అట్లా దండన శిక్షణ ఉంటేనే మనకి మరి ఆ తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి రాగలుగుతాం అనమాట. మరి మామూలుగా ఆ ఉమ్, బ- బ- వివాహమైన తర్వాత నుంచి భర్తను ఎక్కువగా మరి స్త్రీలు ప్రేమిస్తారు. ఎప్పుడైతే మరి పిల్లలు పుడతారో మరి అప్పుడు అంతా కొద్దిగా భర్త మీద ప్రేమ తక్కువైపోయి మరి పిల్లల మీద ఎక్కువ ఇదైపోతుంది. అంటే నా ఇదిగా నేను చెప్పుకుంటున్నాను. భర్త కంటే పిల్లలు పుట్టినాక ఆ పిల్లలే, చిన్నప్పుడైతే ఆ పిల్లలు ఏం తింటున్నారు, స్కూల్ పోయినారు, వాళ్ళకి ఉప్పు సరిపోయిందో లేదు, ఇట్లనే ఎక్కువ ఆలోచన ఎక్కడున్నా గానీ మనము ఆ మనసు అనేది అక్కడే పీక్తా ఉంటుంది అనమాట. మరి పెద్దగా అయినాక మరి వాళ్ళ కాలేజు ఇదే విషయాలే మరి ఉంటుందన్నమాట. కాబట్టి మరి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని, నువ్వు వాక్యాన్ని మర్చిపోతే ఆ నేను నీ పిల్లలను మరి మర్చిపోతాను అని అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవుని యొక్క బాధ, ఆయన వేదన మనకి తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం అనగా ఇక్కడ ఏమనంటే దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్తం. నువ్వు దేవుని వాక్యం చదవకపోతే దేవుని చిత్తం అనేది తెలియదు. ఎందుకు మనం బైబిల్ చదవాలా అని అంటామంటే, మనము ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతాడనమాట. ఇది పరిశుద్ధ గ్రంథము, ఎవరికి ఇటువంటి గ్రంథం లేదనమాట. నువ్వు ఎప్పుడు చదివినా ఆత్మతో సిద్ధపడి నువ్వు పాపం లేకోకుండా మనలో హృదయంలో పాపం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఎప్పుడైతే హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడనమాట. ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడనమాట. కాబట్టి నీవు ఎట్లా ఇది కావాలా, ఈ లోకంలో నువ్వు ఎట్లా బ్రతకాలనేది ఆయన తెలియజేస్తాడు. అంటే దేవుని వాక్యం అంటే దేవుని చిత్తం అనేది బయలుపరచబడుతుంది. మరి వాక్యము చదవని వాళ్ళు ఏమంటే ఆయన ఉద్దేశాన్ని నాకు అవసరం లేదు. కొంత వాక్యం చదువుకోకుంటే అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు. నాకు అనవసరము, ఆయన ఉద్దేశం నాకు అనవసరం, నా ఇష్టం అని. కాబట్టి మనము వాక్యం చదువుకోకుండా మరి ఎంతో మంది అంటే మా హస్బెండ్ కూడా, నువ్వు సండే స్కూల్ టీచరే కదా, ఏమి వాక్యం ఎప్పుడు చదువుతా అంటావు, ఏమి మరీ ఇంకా చదవాలనా, అట్లా ఊరికే అట్లా పోయి చెప్తే సరిపోతుంది, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నావు అట్లా. కానీ అట్లా కాదు. మనం చిన్న పిల్లలకైనా ఎవరికైనా కానీ దేవుని వాక్యము మనం ధ్యానించాల, పఠించాల, ప్రార్థించి ఆ వాక్యాన్ని మనము బోధించాల. అప్పుడైతేనే అది ఎఫెక్టివ్ గా మరి వాళ్ళకి ఒక పురికొల్పుగా, ఆత్మల రక్షణగా మరి ఉంటుందన్నమాట. ఆ పరిచర్యకి ఫలితం ఎక్కువగా ఉంటుంది కదా. మరి ప్రజలలో మార్పు వస్తుంది. ఊరికే ఎవరంటే పాస్టర్లు కానీ ఎవరైనా కానీ వాక్యాన్ని బోధించేటప్పుడు దాన్ని ధ్యానించి వట్టిగా అట్లా మనం చెప్పకూడదు. వాక్యం చదువుకోకుండా ఎన్నేళ్ళు ఇది చేస్తున్నానులే, నువ్వు చిన్న పిల్లలకు చెప్పినా ఎవరికి చెప్పినా కానీ మరి నువ్వు ప్రిపేర్ అయ్యే చెప్పాలన్నమాట. ఆత్మతో సిద్ధపడి ఫస్ట్ నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది తెలుసుకొని మనము మరి వాక్యాన్ని మనం ఇతరులకు బోధించాలన్నమాట. ఈ రోజు దేవుడు మరి ఎవరైతే వాక్యానికి దూరంగా ఉంటున్నారో, దేవునికి దూరం అయిపోతున్నారో, దేవుని బిడ్డలే, దేవుని ప్రేమ ప్రార్థన చేసే వాళ్ళే, ఎంతో ఆత్మీయంగా ఉన్న వాళ్ళే అయితే పడిపోతా అంటారు కదా. దేవుడు మట్టి వారని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళంతా దేవుడు మరి ఈరోజు పిలుస్తున్నాడు అనమాట. ఎవరంటే దేవుని వాక్యాన్ని మరి మర్చిన వారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిన వారు నా యొద్దకు రండి అని మరి పిలుస్తున్నారు. అక్కడ 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుదము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించడం రండి అంటే, జ్ఞానం అంటే నేను చెప్పిన దేవుడే మనకు ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండనని సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడు దేనికి పిలుస్తున్నాడంటే జ్ఞానం కదా. జ్ఞానం సంపాదించుకుందాం అనమాట. అంటే మనం బైబుల్ని చదివినామనుకో, మనకి దేవుడు నీ జీవితంలో నీ భవిష్యత్తు ఏమో అనేది తెలియజేస్తాడు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏ కాలేజీలో చేర్పించాలి, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు మరి దానికి పరిష్కారం
ఆ వాక్యం చదవడం ద్వారా తెలుస్తుంది. నీకేమన్నా వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో, ప్రవ్వా ఎట్లా అనేది మనం ప్రార్థన పూర్వకంగా వాక్యం చదివితే దేవుడు బయలుపరుస్తాడనమాట. వివాహ విషయంలో మరి ఆంటీ చెప్తానే ఉంటది ఎట్లా వివాహం, మరి వివాహ విషయంలో ఎవరిని చేసుకోవాలనేది మరి వాక్యం ద్వారా దేవుడు మరి బయలుపరుస్తాడనమాట. నీ చదువు విషయంలో కానీ ఏదైనా కానీ మరి ఉద్యోగ విషయంలో, ఉద్యోగం చోట సమస్యలు వచ్చినప్పుడు, ఏ సమస్య వచ్చినా మనకి ఈ వాక్యం ద్వారానే మనకి దేవుడు తెలియజేస్తా ఉంటాడు. ఎంతో మంది మనము జూమ్ లో వింటున్నాం, దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచినాడు, ఈ వాక్యం ద్వారా కదా. దేవుడు మన ప్రతి సమస్యకు ఈ ఈ పరిశుద్ధ గ్రంథము మనకి జవాబును ఇస్తుందన్నమాట. కాబట్టి మనము ఈ అంత్య దినాలలో ఉంటున్నాం, కృపాకాలంలో ఉంటున్నాం కాబట్టి వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలా, ధ్యానించాలా, మరి పఠించాలన్నమాట. రాబోయే దినాలలో మరి వాక్యము అనే ఆహారము కరువైపోతుంది కాబట్టి మనము హృదయాలలో వాక్యాన్ని కనీసం నేనైతే సండే స్కూల్ టీచర్ కదా, వారానికి ఒక వాక్యం నేర్చుకుంటాను అనమాట. ఖచ్చితంగా అది మనం నా నోటికి రావాలా. అట్లా కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి. రాబోయే దినాలలో మరి ఒక అన్న చెప్పినాడు అనమాట, మనకి ఫ్రీ బైబుల్ ఇస్తారు కదా, అట్లా ఒక లారీ అట్లా ఒక 3 లారీల బైబుల్ వేరే వాళ్ళు కొనుక్కొని ముస్లిమ్స్ ఏం చేసినారంట, ఆ బైబుల్ అన్ని తెల్లగా మార్చేసినారంట. అంటే బైబుల్ పంచకూడదు ఎక్కువ అనేది. కాబట్టి బైబుల్ అనేది, అందుకే కొంతమంది దేవుని బిడ్డలంట కొన్ని అది వేరే దేశాలలో బైబుల్ ఇంకా రాబోయే దినాలలో కరువు అయిపోతుంది కాబట్టి గ్రంథాలే కంటతా పట్టేస్తున్నారంట. మనం ఒక వచనం చదవాలంటేనే ఎంత తలకిందల పడి చదువుతాము. కానీ కొంతమంది దేవుడు మరి అంటే వాళ్ళ ఆత్మచేత నింపబడి ఉంటారు కాబట్టి, అంటే అంత ఆసక్తి ఇచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు కాబట్టి మరి ఇప్పుడు అంటే కీర్తనలు 150 అట్లా ప్రకటన మొత్తం అట్లా వాళ్ళు మైండ్ లో పెట్టుకుంటున్నారు అన్నమాట. అట్లా కాబట్టి మనం కూడా మరి పరిశుద్ధ లేఖనాలను మనం చదువుతున్నామా లేదా ప్రతిరోజు చూసుకోవాలన్నమాట. ప్రతిరోజు మనమే ఒక క్వశ్చన్ వేసుకోవాలా, ఈరోజు నేను బైబిల్ చదివినానా లేదా. మనము మన పిల్లల్ని ప్రతిరోజు మా వాడు బైబిల్ చదివినారా లేదా, ఏందమ్మా రోజు అడుగుతావు ఏదని, మనం ఏం తిన్నావు ఏమి ఇట్లా అని హాస్టల్లో ఉన్నప్పుడు అడుగు. కానీ వాళ్ళు ఏమన్నా తిట్టుకొని పెట్టుకొని మనం అడిగే బాధ్యత, ప్రతిరోజు వాళ్ళు కోపగించుకున్నా గానీ మనము మటుకు మన పిల్లలని కానీ మనం కూడా అట్లా ప్రశ్న వేసుకోవాలి, ఈరోజు బైబిల్ చదివినానా లేదా అని చెప్పేసి అది అట్లా తెలుసుకోవాలన్నమాట. ప్రతిరోజు మనము మీటింగులు ఉన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం మీటింగులు ఎంతో మంచి బలమైన దైవజనులు మరి బలమైన వాక్యాన్ని మనకు అందిస్తారు. ఇంకా పొద్దున్నుంచి ఉంటాం కాబట్టి అబ్బా ఈరోజు బైబిల్ చదువుకోకున్నా పర్లే, ఎందుకంటే ఉదయం నుంచి 3 రోజులు మీటింగులు కదా. నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని దైవజనుల ద్వారా విన్నా కానీ అది మరి టిఫిన్ లాంటిదే అంట. అంటే ఇడ్లీ అంటే టిఫిన్ అంటే మనం అది జస్ట్ కొద్దిగా సేపే, కానీ నువ్వంతకు నువ్వే బైబిల్ని చదవాలన్నమాట, ధ్యానించాల. అది సంతోషంతో మరి ధ్యానించినప్పుడు నీకు అది ఆత్మీయమైన ఆహారం ఉంటుంది. నువ్వు యూట్యూబ్లో నువ్వు మీటింగ్లో ఎన్ని వాక్యాలు అది మరి నీకు టిఫిన్ లాంటిదే, అది అరిగిపోతుంది అనమాట, ఎక్కువసేపు ఉండదు. కాబట్టి నీకు నీవుగా మరి వాక్యాన్ని ధ్యానించాల, అప్పుడేది నీకు ఆత్మీయమైన ఆహారము అదవుతుంది అనమాట. అందుకు ఫస్ట్ నంబర్ 1 పాయింట్ అంటే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే మరి ధర్మశాస్త్రాన్ని మర్చిపోయిన వారిని, దేవుని అంటే వాక్యాన్ని మర్చిపోయిన వారిని, యాజకులను మరి పిలుస్తున్నా. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, ఇప్పుడైనా మీరు మనసు మార్చుకొని నా యొద్దకు రండి అని అంటున్నాడు అనమాట. కాబట్టి మనము పరిశుద్ధ లేఖనాలను మనము కంటతా చేయవలసిన వారంగా ఉన్నాము కదా, ధ్యానంతో మనము చదవవలసిన వారంగా ఉన్నామన్నమాట. రెండవదిగా ఏమనంటే హోషేయ 6వ అధ్యాయము 4వ వచనం. హోషేయ 6:4.
ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలువక పోవును అని అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడనంటే భక్తి జీవితంలో స్థిరత్వం లేని వారిని పిలుస్తున్నాడు అనమాట. అంటే భక్తి సరిపోవడం లేదు, స్థిరంగా లేదనమాట. నేను కూడా పడి లేస్తూ ఉన్నా, పడుతున్నా, లేస్తున్నా, పడుతున్నా, లేస్తున్నా, అట్లా వద్దంటున్నాడు దేవుడు. నీ భక్తి నిలవలేకపోతా ఉందంట. అది ఎట్లుందంట, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు. అది ఎట్లా ఎగిరిపోతుందో, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు మరి నీ భక్తి నిలవలేకపోతాంది. కాబట్టి నువ్వు అట్లాంటి వాళ్ళని దేవుడు మరి పిలుస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ స్థిరత్వం లేని వారిని, భక్తిలో స్థిరత్వం లేని వారిని పిలుస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ కి ఈ పాయింట్ కి మరి ఇది ఉందన్నమాట, లింక్ ఉందన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ది ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని కి చదివిన వాళ్ళే ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని బాగా చదివి నెమరు వేసి వాక్యానుసారంగా జీవించిన వారు లోతుగా వేరుపారి ఉంటారు. ఎవరైతే వేరుపారి ఉంటారో వాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉంటారు, పడిపోలేరు అనమాట. ఇక్కడ మనము సరిగ్గా, నేను కూడా ఈ మధ్యన వాక్యం సరిగ్గా చదవలేక యాదో చదవాలంటే అట్లా చదువుతున్నా అనమాట. అందుకే దేవుడు నాతో మాట్లాడిన అనమాట. కాబట్టి నువ్వు 2-3 కాదు, ఇంతకుముందు చిన్నప్పుడైతే 4వ తరగతిలో, 5వ తరగతిలో, 10వ క్లాసులో యాడ చూసినా నా బుక్కుల్లో దేవుని కొటేషన్లు అట్లా రాసుకునేది. ఐ లవ్ యూ జీసస్, జీసస్ మై సేవియర్ అని ఇట్లా రాసి అట్లే మత్తయి సువార్త అంతా అట్లే 28 అధ్యాయాలు అట్లా ఒక రోజు కూర్చొని చదివేది. అట్లా ఇప్పుడు అట్లా భక్తి రాని తగ్గిపోతుంది అనమాట కదా. ఇంకా ఎక్కువ కావాలా. ఇప్పుడు 2-3 అధ్యాయాలు అన్న లోపల అది ఏదో చదవాలంటే మరి అట్లా చదువుతున్నా, నీ భక్తి నిలవలేకపోతుంది. కాబట్టి 1వ పాయింట్ కి 2వ పాయింట్ కి లింక్ ఉంది. ఎట్లా అంటే ఎవరైతే వాక్యంలో వేరుపారి ఉంటారో వాళ్ళైతేనే విశ్వాసంలో స్థిరంగా ఉంటారనమాట. ఎట్లా అంటావా, ఇప్పుడు అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా మనము దేవునిలో ఆత్మీయంగా అంటే వాక్యంలో బలంగా మనము ఉంటే గాన ఏ కష్టం వచ్చినా గానీ మనం ధైర్యంగా మనం నిలబడగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా లేకోకుండా, వాక్యం చదువుకోకుండా ఉన్నప్పుడు ఒక చిన్న ఇది వచ్చినా డిప్రెషన్కి అయిపోయి, కృంగిపోయి, నిరాశ వచ్చేసేసి మరి దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాం అనమాట. అందుకే దేవుని వాక్యాన్ని మనము రెగ్యులర్ గా మరి ఆత్మతో మరి చదవాలన్నమాట. అప్పుడైతేనే మనము మన భక్తి స్థిరంగా మరి ఉంటుందన్నమాట. కాబట్టి అంటే మనకి వాక్యం చదవడం మేలు జరుగుతుంది. మేలు అనంటే ఏ కష్టం వచ్చి మనకేమే వాక్యం చదవడం వలన రోగాలు పోతాయనే అంటే అట్లా అప్పులు పోతాయనేది కాదు. అంటే అట్లాంటి ధైర్యం వస్తుంది. ఏ అప్పు ఉన్నా గానీ, ఏ అనారోగ్యం ఉన్నా గానీ దేవుడు మనల్ని కృంగా చేయకోకుండా మనల్ని స్థిరంగా ఉంచుతాడనమాట. ఎఫ్ఎస్సి 4:14, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లును కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అంటే ఇడుగుడు అనమాట. ఏదో 2వ పాయింట్ చెప్పిన కదా, ఎట్లాంటి వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడంటే స్థిరత్వం లేని వారిని పిలుస్తున్నారు అనమాట. భక్తి జీవితంలో, విశ్వాసంలో వెనుకంజ వేసిన వారిని, స్థిరత్వం లేని వారిని, అంటే గాలికి కొట్టుకొని పోతున్నామంట. అంటే మన భక్తి సరిలేదనమాట. భక్తి అట్లాంటి వారిని ఇటు అటు కొట్టుకొని పోతున్నారు కదా, అట్లాంటి వాళ్ళని దేవుడు మరి పిలుస్తున్నాడు. పడుతూ లేస్తూ ఉన్నావు నువ్వు, ఇంకా నీ జీవితము ఒక స్థిరమైనది. ఇప్పుడు దానియేలు చూసినావా, అంత పెద్ద మరి మినిస్టర్ అయినప్పటికీ, అంత పెద్ద హోదా ఉన్నప్పటికీ ఆ శాసనము మరి దానియేలుతోనే సంతకము మరి పెట్టించినారంట. అయినప్పటికీ
మరి ఏమి కృంగిపోకుండా నేను చనిపోతాననే ఒక ఎంత బ్యాలెన్స్డ్ నిలకడ కదా దానియేలు జీవితంలో మనం చూస్తామన్నమాట. అంటే తొనకకుండా బెనకపోకుండా స్థిరమైన భక్తి జీవితాన్ని మనం చూస్తాం. మన ప్రార్థనా జీవితం ఏసేపు కూడా ఎన్ని వచ్చినా కానీ మరి ఎంతో మరి ధైర్యంగా పాపాన్ని ఎదుర్కొన్నట్లు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనము ఆత్మీయంగా రెండో పాయింట్ ఏమంటే మన స్థిరత్వంగా లేకోకుండా స్థిరత్వం అని అంటే వాక్యం చదువుకోకుండా ఉంటే మనం భక్తి జీవితంలో వేరు పారలేమన్నమాట. కాబట్టి ఈ దినాలలో మనం చూస్తున్నాం అబద్ధ బోధకులు అన్ని ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట. కాబట్టి వాక్యం ఎక్కువగా చదువుతా ఉంటే మనం అబద్ధ బోధకులది మనం తెలుసుకుని మనం వాక్యానుసారంగా నిలబడగలుగుతాం. ఎప్పుడైతే వాక్యం చదువుకోకుండా అంటే వేరే వాళ్ళు ఇది కూడా నిజమేనా అన్నట్లు అవుతుంది. ఎవరు పడిపోతారంటే ఆత్మీయంగా మనం బలంగా ఉన్నాం అండి. ఎందుకంటే కొత్తగా దేవుని నమ్ముకున్న వారిని అట్లా వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి వాక్యాన్ని మనము బాగా చదవాలన్నమాట. హోషేయ ఇది ఇట్లా పెట్టుకోండి, హోషేయ 7:8. హోషేయ 7:8. ఫస్ట్ పాయింట్ వచ్చి ధర్మశాస్త్రానికి వాక్యానికి దూరంగా అయిన వారిని పిలుస్తున్నాడు. రెండోది వచ్చి స్థిరత్వము లేని వారిని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. ఆత్మీయంగా ఎవరైతే బలహీన పడిపోయినారో స్థిరత్వం లేని. మూడోది ఎవరితోనంటే 7వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము అనంటే ఇజ్రాయేలీలే, దేవుని బిడ్డలే, మరి అన్యజనులతో కలిసిపోయాను అని అంటుంది. ఇక్కడ దేవుడు మరి నాతో కూడా మాట్లాడినాడు. నేను కూడా స్కూల్లో అంటే నా సబ్జెక్ట్ ప్రకారంగా నా ఫిజిక్స్ అన్నమాట. మరి అది గ్రూప్ పక్కనే అన్నట్టు ఫిజిక్స్ టీచర్ ఉంటది, ఆమెతో డిస్కషన్ చేసుకుంటాం, ఇద్దరము బయట పోయేది. మరి అట్లా ఎక్కువ అనమాట. వాష్రూమ్ పోవాలన్నా ఎక్కడో బయట పోవాలన్నా ఏ దానికైనా కానీ వాళ్ళతో నాకు సహవాసం ఎక్కువ అయిపోయింది. వేరే టీచర్ తోను మేము అంటే హిందువుల సహవాసంతో ఎక్కువ వాళ్ళతో తిరిగేది అయిపోయింది. అనుకుంటా ఉన్నాను వీళ్ళతో ఇది అనే నాకు ఒక మంచిగా ఇది దొరికింటే బాగుంటే అట్లా అని అనుకుంటున్నా. కానీ ఉదయం నుంచి ఇంకా వాళ్ళతోనే నా సహవాసం, వాళ్ళతోనే నా మాటలు. దేవుడు నాతో ఇది మాట్లాడినాడు, ఎఫ్రాయిము సుశీల అన్యజనులతో నువ్వు కలిసిపోయినావని. అందుకే నేను అంటే అప్పుడు వాష్రూమ్ కి వాళ్ళతోనో ఎక్కడికైనా బయట పోవాలన్నా వాళ్ళతోనే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది వాక్యం దేవుడు నాతో మాట్లాడినాడో నేను వాళ్ళతో వాష్రూమ్ పోవాలన్నా వాళ్ళతో పాటు పోకుండా టైం వేరే దానికి పోయేది. వాళ్ళతో పిలుస్తారన్నమాట, లేదు నాకు ఇట్లా పని ఉందని చెప్పేసి నేను కొద్దిగా తప్పించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనము దేవుని బిడ్డలతోనే సహవాసం. మరి అట్లానే మరి వాళ్ళను మనము దూర పెట్టినామనుకో వాళ్ళు మరి ఇదైపోతారా మీరు ఎట్లా అని. కాబట్టి వాళ్ళతోనే ఉన్నట్లుండి కానీ మనం ఎక్కువ వాళ్ళతో సహవాసం. నేనైతే కొద్దిగా ఎక్కువగా ఉన్నాను అనమాట, డీప్ గా పోయినాను నా సబ్జెక్ట్ విషయంలో కానీ వాళ్ళతో డిస్కషన్ లో వాళ్ళతో అట్లా ఇదే అయిపోయినాను. కాబట్టి అన్యజనులతో నువ్వు కలిసిపోయినావని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏమైపోతుందంటే వాళ్ళతో కలిస్తే వాళ్ళ మనసులు మన మనసులు కలిసిపోయి వాళ్ళ అంటే ఏమైపోతుందంటే మామూలుగా అంటారు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు కదా. మనము పైన ఉండే వాళ్ళని కిందికి పడగొట్టడం సులభం, దాని కింద వాళ్ళని ఒక బెంచి మీద ఉన్నామనుకో పైకి లేపాలంటే బరువు అవుతుంది. ఎందుకంటే భూమి ఆకర్షణ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందికే ఇదైపోతారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనల్ని అన్నులు పడగొట్టడము సులభం. పైన ఉంటే టక్కని లాగొచ్చు, ఎందుకంటే భూమి ఆకర్షిస్తుంది కాబట్టి టక్కని కింద పడిపోతాం. మనం పైన ఉండే వాళ్ళం, మనము దేవుని బిడ్డలు పైనే. మరి కింద అన్యులని మనం లాగాలంటే భూమి ఆకర్షణ శక్తికి మరి ఎంత బరువుతో లాగాల, కష్టం అయిపోతుంది. కాబట్టి మనం వాళ్ళతో ఉన్నా కానీ వాళ్ళ ఆచారాలు మన ఆచారాలు ఎట్లున్నాయన్నమాట, మన సహవాసము కదా, వాళ్ళతో మనము మమేకం కాకూడదు. మొదటి రాజులు 11వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ సొలొమోన్ రాజుది మనం చూసుకుంటాం అనమాట. 1వ అధ్యాయము 11వ అధ్యాయం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు
వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చుచున్నాడు కదా. మరి ఈడ ఇంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళంతా అన్యులు. మోయాబులంట, ఎదోమీలంట, అమ్మోనీలంట, సీదోనీలు, హిత్తీలు, వీళ్ళంతా అన్యులు. దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళతో మీరు మరి సహవాసము చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే వారి ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. మామూలుగా హిందూస్ ఇప్పుడు మా అత్త వాళ్ళు ఫస్ట్ లో కొత్తలో పెళ్ళైనప్పుడు ఇంకా పక్కన ఇంటి పక్కన ఉండ కదా ఈ చిన్నపిల్లలు ఉండేనని చెప్పి వాళ్ళు టపాకాయలు కాలిస్తే ఏమైతుందిలే సుశీల కాలిస్తే ఏమైతుందిలే అని చెప్పి టపాకాయలు. నేను ఇంక అప్పుడు కొత్తలో కదా ఇంకా భయం అట్లా వీళ్ళకి మాట వినాలని చెప్పేసి అట్లా ఊరికే ఉండేదాన్ని. వాళ్ళు ఓలిగలు చేస్తే వాళ్ళు ఏం తెచ్చిస్తారు, 2-3 తెచ్చిస్తారు. మనమే చేసుకున్నామని చెప్పి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం వేరే రోజు చేసుకోవాలి, ఆ రోజు పండగ చేసినట్ల ఇదవుతుందని. కాబట్టి అట్లా ముగ్గులు పెట్టించేది, పేడ ఇది చేసేది. కాబట్టి వాళ్ళ ఆచారాలు మనం వారి మధ్యన ఉన్నామనుకో కదా, మనం ఇంటి పక్కన వాళ్ళు ఉంటే కూడా వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మన సహవాసము మనం తగ్గించాలన్నమాట. ఎక్కువగా వారిది లేకోకుంటే వాళ్ళతో ఇదైపోతుంది. నేను కూడా నాకైతే ఈ మాట దేవుడు మాట్లాడినప్పుడు నాకు భయం వేసింది. అందుకే నేను నా స్కూల్లో కొలీగ్స్ తో చాలా తక్కువ అయిపోయింది అనమాట. వారితో నేను పోవడం కానీ వాష్రూమ్ కానీ ఎక్కువగా ఇది కానీ తగ్గించేసేసిన అనమాట. లేవియా కాండము 20వ అధ్యాయము 22, 23. 20వ అధ్యాయము. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోచున్నానో ఆ దేశం మిమ్మను కక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులనన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి నేను మిమ్మును వేరుపరిచినాను అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి, అంత గొప్ప దేవుడు, పరలోకంలో ఉండవలసిన దేవుడు ఎంత తగ్గించుకొని మరి ఎంత దాసునిగా రిక్తునిగా మరి ఈ లోకానికి వచ్చి కదా మరి ప్రాణం పెట్టి రక్తం గార్చి మనల్ని తన సొత్తుగా మరి చేసుకున్నాడు అనమాట. కాబట్టి మనము ఎంత అన్యజనుల ఆచారాలను మనం పాటించకూడదు. వాస్తులంట మరి ఏంటివి అవేంటో చూస్తుంటారు పెండ్లప్పుడు అవి అట్లాంటివి. నెక్స్ట్ పసుపు అట్లా అంటించేవి వెడ్డింగ్ కార్డ్స్ కి, మరి అవేం టెంకాయలు కట్టేది, ఇట్లా ఇవన్నీ మనము ఆచరించకూడదు అనమాట. తాయెత్తులు కట్టుకునేది ఇవన్నీ మనము ఆచరించకూడదు అనమాట. ఇర్మియా 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇర్మియా 10వ అధ్యాయము 1-2. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారముల నబ్బసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడను, అయితే మీరు వాటికి భయపడకుడి కదా. అన్యజనుల అవన్నీ చేస్తారనమాట, ఏవేవో ఇట్లా చేస్తారు, మీరు చెయ్యకూడదు, మీరు భయపడొద్దండి అని అంటున్నాడు కదా. లోకంలో ఉన్నవాడు కంటే కదా మనలో ఉండవాడు గొప్పవాడు, కాబట్టి మనము భయపడకూడదు అని మరి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము లోకము సాతాను లోకము కదా, కాబట్టి మనము లోకానుసారంగా జీవించకూడదు. మన వే ఆఫ్ డ్రెస్సింగ్ గాని, మన మాటలు గాని అంతా వేసిన విధంగా అంటే డిఫరెంట్ గా క్రీస్తును కనపరిచే బిడలుగా మరి మనం కనబడాలన్నమాట. ఎంతో మంది మనం చూస్తుంటాం కదా, అమెరికాకి పోయే లోపల వాళ్ళ డ్రెస్సింగ్ కదా, నిక్కర్లు వేసుకొని చెడ్డీలు వేసుకొని అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలైనా మనం ఎక్కడున్నా కానీ ఒకే క్రమములో పద్ధతిలో ఉండాలన్నమాట. ఇప్పుడు కేజీ ఆంటీ వాళ్ళ మనవరాలు వచ్చింది, ఎంత బాగా అమెరికాలో ఉన్నా కానీ ఎంత బాగా చక్కగా పంజాబ్ డ్రెస్ వేసుకొని మరి వచ్చింది. అక్కడ వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, వాట్సాప్ లో చూస్తున్నప్పుడు ఎంత చిన్న నిక్కర్లు వేసుకొని పొట్టు పెట్టి డ్రెస్సులు ఉండే డ్రెస్సులు పెరికేసి ఇవి చేసేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మరి మన వే ఆఫ్ డ్రెస్సింగ్ గాని అన్ని మరి చక్కగా ఉండాలన్నమాట. మొట్టమొదటిది ఏమనంటే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని మర్చిన వారిని
కదా, మరి పిలుస్తున్నాడు యాజకులని, అంటే మనల్ని పిలుస్తున్నాడు. రెండవది ఎవరనంటే స్థిరత్వం లేకోకుండా పడిపోయిన వారిని రండి అని మరి పిలుస్తున్నాడు అనమాట. మూడవది ఎవరనంటే అన్యజనులతో సహవాసం చేసిన వారిని, అన్యజనులతో సహవాసం చేసింటే ఇప్పటికైనా మీరు మరల్చుకోండి, వారితో సహవాసం చేయొద్దని అని అంటున్నాడు. ఇంకోటి హోషేయ 751 7వ అధ్యాయం 8వ వచనం. 751 7వ అధ్యాయము 8వ వచనమా? 8. ఇది ఇందాక చెప్పావు కదా, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పం వంటి వాడాయను. అదే అంతే అక్క. చూడు, ఇది 4వది, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను కదా. ఇప్పుడు రొట్టెన చపాతీన మనము చేసేటప్పుడు అది తిప్పి వేయాల, కింద మంట పెట్టింటాం కాబట్టి తిప్పేకోకుంటే మాడిపోతుంది అనమాట కదా. ఒక పక్కే మర్చిపోయినాం అనుకో, ఒక పక్కే కాలుతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మరి అది 2 పక్కల కాలుతానే మనము బాగా నీట్గా మా అత్త చపాతీలు కానీ చేసింది అనుకో, నాకు భయం అనమాట. చాలా పేర్లు పెడుతుంది, ఈడ సరిగ్గా ఈడ సరి ఇట్లా కాల్చాలి అట్లా కాల్చాలని కదా. అంటే అది నీట్ గా కరెక్ట్ గా అన్ని సమపాలల్లో కాలితేనే రుచిగా ఉంటుంది, మరి తినడానికి ఇది అవుతుంది అనమాట కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను, 2 పక్కల కాలుతనే. అంటే ఇక్కడ మనం ఏమైపోతున్నామనంటే దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలన్నమాట. ఒక ప్రక్కనే సమర్పించుకుని, అంటే దేవునికి మనము ఒక భాగము ప్రభా ఒక భాగం ఇచ్చి ఇంకొక భాగం ఇవ్వకోకుండా. ఎందుకంటే ప్రభా నువ్వు ఈ భాగంలోకి వచ్చినావనుకో నువ్వు దుఃఖపడతావు, నువ్వు బాధపడతావు, కాబట్టి నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని మనము చెప్తామన్నమాట దేవుని రాయం. ఎందుకు ఆఫీస్ లో కొంతమంది తీసుకుంటా అంటారు, లంచాలు తీసుకుంటా అంటారు. అట్లా నువ్వు ఆఫీస్కి వచ్చినావంటే ప్రభా నువ్వు చూడలేవు, నువ్వు బాధపడతావు, అంటే నువ్వు రావద్దు, ఇంటిలోనే ఉండు, నేను ఒకటే వెళ్తాను. ఆదివారం కావాలంటే ఇద్దరం పోతాం చర్చికి. కాబట్టి మనము దేవునికి మనము సంపూర్ణంగా కదా సమర్పించుకోవాలన్నమాట, ఒక భాగం ఇచ్చేది కాదు. అంటే మనం చూస్తాము రోమా 12:1 ఏం చూస్తామనంటే సజీవ యాగంగా కదా మన శరీరాలను, అంటే ఏదో ఒక పార్ట్ ఇచ్చేదో, అంటే కొద్దిగా ఇచ్చేది ఈ భాగము కాదు. మనం అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామా, ఉద్యోగ రంగంలో మనం దేవునికి స్థానం ఇవ్వాల. వ్యాపారం చేస్తున్నామా, వ్యాపార రంగంలో దేవునికి స్థానం ఇవ్వాల. ఏదైనా గాని, అంటే నీవు అవివాహం వచ్చినప్పుడు మనం దేవుని పక్క పెట్టేసి మనం ఈ లోకపరంగా అవి చూసినామనుకో, అట్లా కాదు. దేవుడు ఎంతో దుఃఖపడతాడు. వివాహం జరుగుతుందా, మరి నువ్వు దేవునికి స్థానం ఇచ్చే ప్రభు ఈ వివాహము మేము చేయాలనుకుంటున్నాం, ఇది చదువు విషయంలోన దేవునికి మొదటి అది పక్కన పెట్టేసి నీ ఇష్టం కాదు. వ్యాపారం చేస్తున్నావో ఏది వచ్చినా గానీ అన్ని రంగాలలో అన్ని భాగాలలో నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలన్నమాట. దేవుడు అదే కోరుకుంటున్నాడు కదా. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడని కదా. మనం 2 పక్కలా కాలాలన్నమాట. అంటే సంపూర్ణంగా దేవునికి మనము సమర్పించుకోవాలి, సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. ఏదో కానీ నీ చదువు విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, ఏదైనా కానీ, వివాహ విషయాలలో కానీ, ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వు వాటికే ఇది చేసుకోకూడదు అనమాట. 7వ అధ్యాయం 11వ వచనం. 7:11 ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశూరీయుల యొద్దకు పోదురు. అంటే ఇక్కడ ఏమైపోతుందనంటే ఎఫ్రాయిం అంటే మనమే, వాళ్ళు ఏమైతున్నారంట, బుద్ధి లేని అయ్యి ఐగుప్తులను పిలుచుకుందరంట, అశూరుల దగ్గరకు వెళ్తారంట. అంటే మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాకోకోకుండా అశూరుల యొద్దకు, మరెవరు ఐగుప్తుల యొద్దకు అని అంటే దేవునికి అది చేత కాదనే పని కదా. అంటే వాళ్ళు ఆత్మీయంగా లేకపోవడం వల్లనే అట్లా అన్యులను ఆశ్రయిస్తున్నారనమాట. దేవుడు అటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అంతెందుకు, మన పిల్లలే మన అంటే బిడ్డలు పక్కింటి వాళ్ళని పోయి
డబ్బులు అడిగినారు అనుకో, అంకుల్ నాకు డబ్బులు వెళ్ళానే, ఇది తండ్రికి తెలిస్తే ఎంత బాధ అవుతుంది. ఏమి నా కొడుకు వీళ్ళని ఆ అడగకోకుండా వాళ్ళని అడుగుతున్నారని ఎంతో అది తెలిసిందనుకో తండ్రి తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అట్లే దేవుడు మరి ఈ బిడ్డలు నేను సజీవుడైన దేవుడు, నేను అన్ని తీర్చే దేవుడును నా దగ్గరికి రాకోకుండా అశ్షూరీయులను ఐగుప్తులను కదా, లోకంలో మనం ఏదైనా పని వీళ్ళ ద్వారా అవుతుంది ఈ పని, ఈ రాజకీయ నాయకుని ద్వారా అవుతుంది, ఈ పెద్ద మనిషి ద్వారా, ఈయన పెద్ద ఉద్యోగస్తుడు ఆయనను పట్టుకుంటే బాగా అవుతుంది, ఈయన ద్వారా ఈ పని జరుగుతుందని మనం అనుకుంటాం కదా. కాబట్టి దేవుడు ఎంతో బాధపడతాడు. కాబట్టి మనం ఏదన్నా పని కావాలన్నప్పుడు మనం ఏం చేయాలనంటే మన దేవుడైన యెహోవా మీద కీర్తనలు 27వ వచనం, కీర్తనలు గ్రంథము 27వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము కదా. మరి కొంతమంది ఏమైతుందంటే గుర్రాలను బట్టి రథములను బట్టి అతిశయపడతారంట. అట్లా మనం ఈ లోకంలో కొంతమంది డబ్బును బట్టి, అందాన్ని బట్టి, నెక్స్ట్ ఇంకా కార్లను బట్టి, పెద్ద ఇండ్లు బంగ్లాన్ని బట్టి కదా, నెక్స్ట్ బంగారాన్ని బట్టి, చీరలను బట్టి అట్లా వాళ్ళని బట్టి అతిశయపడతారంట. కానీ ఇక్కడ మనము అనే చాట నేనైతే అని పెట్టుకోవాలన్నమాట. నేనైతే మనం ఏం చేయాలా, నేనైతే ఎవరిని బట్టి అతిశయపడాలంట, మన దేవుడైన యెహోవాను బట్టి మనము అతిశయపడాలన్నమాట. కాబట్టి మనం ఇతరుల దగ్గరికి పోకూడదు అనమాట, ఆయన దగ్గరే పోవాలా, మన ఆయననే ఆశ్రయించాలా. లాస్ట్ హోషేయ 8:11, 751వ పేజీ. 8:11. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపం చేయుటకు అవి ఆధారములాయను. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములు ఎన్నెన్నో, ఎన్నెన్నో అంటే లెక్క లేదనమాట కదా. ఇజ్రాయిల్ బలిపీఠాలను ఎన్నో కట్టినారనంట. ఇట్లా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. బలిపీఠాలు అంటే ఇక్కడ విగ్రహాలు అనమాట కదా. మరి నువ్వు ఎన్ని పెట్టుకున్నావు కదా. మరి విగ్రహం అని అంటే నువ్వు దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నావు, దేనితో వస్తువుతోనో లేకుంటే ఎవరితో ఎక్కువ సమయము గడుపుతున్నావో అదే ఒక విగ్రహం అన్నమాట. అంటే ఈ రోజులలో ఎక్కువగా మరి దేనితో గడుపుతున్నారు చెప్పండి ఎక్కువగా సమయాన్ని? సెల్ ఫోన్. కరెక్ట్ అక్క, సెల్లుతో కదా. కొంతమంది సెల్లే, అసలు నిద్ర లేసినప్పుడు పక్కన ఉండాల్సింది అది సెల్లే. అది ఫస్ట్ లేయాలా, అది మరి పనుకునేటప్పటి వరకు ఇది చేసుకొని. కాబట్టి మనము దేనితో సమయాన్ని ఎక్కువ గడుపుతున్నాం, అదే మనకి ఒక విగ్రహం లాగా మరి ఉంటుంది. ప్రభు కంటే దేన్ని మనము ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ ఎఫ్రాయిం అంట ఎన్నెన్నో బలిపీఠాలను మరి కట్టిందంట. కాబట్టి మనము దేవుని బట్టి మనము విగ్రహాలను తీసివేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు తెలిసిపోతుంది అది మన విగ్రహం ఏది నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఏ మనిషితో నువ్వు ఎక్కువగా మరి ఇది చేస్తున్నావో తెలిసిపోతుంది. మరి ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. 14:4 హోషేయ 14:4. 14:4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అట్లా ఏమంటున్నాడంటే కదా, నేను వారిని గుణపరచుదును అని అంటే అట్లాంటి వాళ్ళని దేవుడు బాగు చేస్తాడంట. ఎట్లాంటి వారిని? ధర్మశాస్త్రాన్ని మర్చిపోయిన వారిని, రెండోది స్థిరత్వంగా భక్తిలో స్థిరత్వం లేని వారిని, విశ్వాసంలో స్థిరత్వం లేని వారిని, మూడోది అన్యులతో కలిసిన పోయిన వారిని, నాలుగోది వచ్చి ఎవరిని త్రిప్పవేని అప్పము అంటానంటే కదా పడిపోతున్న వారిని దేవుడు మరి ఇట్లా పిలుస్తున్నాడు అనమాట కదా. నేను వారిని బాగు చేస్తాను అని అంటున్నాడు. వారి మీదనున్న నా కోపము మరి చల్లారుస్తానంటాడు. మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తూ ఎవరైతే ఆయన నా దగ్గరకు రండి అంటున్నాడు. నా దగ్గరకు వస్తే నేను నా కోపం చల్లార్చుకుంటా, నేను వాళ్ళని బాగు చేస్తా, స్వస్థపరుస్తాను, వారిని స్నేహిస్తాను. ఇంకా 5వ వచనంలో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును.
ఆ తామర పుష్పము మనం నీళ్ళల్లో చూసింటారు అందరూ. అది ఎట్లయితుందంటే అది నీళ్ళ మీద అట్లా తేలాడుతా ఉంటది, నీళ్ళల్లో ఉంటది కానీ ఆకు మీద నీళ్లు పడితే అది ముంచుకోదు, కిందకి పడిపోతా ఉంటది. కానీ అది నీళ్ళలోకి పోయి మనం ఇట్లా పెరుక్కొని రావచ్చు కాడ అట్లా నీళ్ళలో నుంచి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు కదా. ఆ అతని కొమ్ములు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతని కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతని కుండును అని చెప్పుతున్నాడు అనమాట. లెబానోను పర్వతం మీద పెరిగేది ఏది చెట్టు చెప్తారా ఎవరన్నా? లెబానోను పర్వతం మీద, లెబానోను పర్వతం మీద పెరిగే చెట్టు దేవదారు వృక్షము కదా. లెబానోను పర్వతము మీద పెరిగే దేవదారు వృక్షం లాగా ఉంచుతాను అని అంటున్నాడు. లెబానోను దేవదారు వృక్షం అంటే అది ఎంత హైట్ ఉందనుకో మనకి కనిపిస్తే, ఎంత హైట్ ఇప్పుడు ఏదో అది 120 ఇది ఉందనుకోండి హైట్, అంత లోతుకుంటుందంట. బయట ఎంత కనిపిస్తుందో దాని వేరు అంత లోతుకు వెళ్ళిపోయింటుందంట. అంటే బయట ఈక్వల్, బయట ఎంత ఉంటుందో లోపల అంత ఉంటుంది. అట్లా అంత స్ట్రాంగ్ గా నేను లెబానోను పర్వతం మీద పెరిగే దేవదారు వృక్షం లాగా వారిని ఉంచుతాను. నెక్స్ట్ తామర పువ్వులాగా నేను వారిని ఉంచుతాను. నెక్స్ట్ సౌందర్యం వల్లగా నేను చేస్తాను అని అంటున్నాడు. మంచి సువాసన గల వారిగా నేను ఉంచుతానని నేను చెప్తున్నాడు. ఎవరు ఎప్పుడైతే నా యుద్ధకు వస్తారో నేను వారిని ఈ విధంగా నేను బాగు చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చింది తలంపులతో ఇది చెప్తున్నాను. నంబర్ 1 ఏంటంటే అబ్బా ఫస్ట్ ఏం చెప్తున్నాను చెప్పండి. ఫస్ట్ వాక్యము మరిచిన వారిని వాక్యమందు తెలిసి జీవించాలని. రెండవది స్థిరత్వం లేని వారి గురించి స్థిరత్వం కలిగి దేవునితో నడవాలని. మూడవది అన్యజనులతో సహవాసం చేయకూడదు, వారితో కలిసిపోకూడదు, వారి ఆచారాలు అవి పాటించకూడదు అని. నాలుగోది దేవునికి సంపూర్ణంగా సజీవంగా, ఒకవైపు కాకుండా పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి కదా. మనము ఇంకోటి ఎవరిని ఆశ్రయించాలని అంటున్నాడు దేవుడు కదా. దేవుని ఆశ్రయించాలి కదా. మరి ఇజ్రాయేలీలు, ఎఫ్రాయిములు, అష్షూరీలను, ఐగుప్తీలను కదా వీళ్ళని ఆశ్రయించినారు కదా. మనము మన దేవుణ్ణి నేనైతే మన దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుడు మరి చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఆత్మీయంగా బలహీనపడి ఉంటే కాబట్టి ఇప్పటికైనా వాక్యాన్ని మనం ఎక్కువగా మరి ధ్యానించాలా. నేను కూడా వాక్యాన్ని నేను అనుకున్నాను అనమాట, ఎక్కువగా చదవాలా, ధ్యానించాలా. అప్పుడైతే మనం స్థిరంగా దేవునిలో ఉంటాం. వాక్యం చదువుకోకపోతే దేవుని చిత్తం అనేది మనకు తెలియదు. వాక్యం చదివితే ఓ ఇట్లా జీవించాలా ఇట్లా అనేది తెలుస్తుంది. మనం ఎవరైతే వాక్యం చదివా అంటే ఆయన ప్రకారం నేను నాకు అక్కర్లేదు దేవుడు, నా ఇష్టానుసారంగా నేను జీవించుకుంటాను అని ఇదైపోతుంది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని రెగ్యులర్ గా మనము చదవాలా. మన పిల్లల్ని మన వాళ్ళని ఫోన్ చేసినప్పుడు వాక్యం చదివినారా, మా పిల్లలు చదివినా కానీ మన నోటి నుంచి ఆ మాట రావాల, వాక్యాన్ని చదివినావా ఈ రోజు అని చెప్పేసి. కాబట్టి చెప్తున్నా కదా, ఎంతో మంది దేవుని బిడ్డలంట వాక్యం కరువు అవుతుందని చెప్పి మరి ఎట్లా అసలు ఒక వచనం నేర్చుకోవాలంటేనే ఎంతో తిప్పలు అయిపోతుంది. అట్లాడిది ఇట్లా గ్రంథాలు వాళ్ళు నెమరేస్తున్నారంటే దేవుడు ఎంత వాళ్ళకి ఆశ ఎంత ఉంది అనిపిస్తుంది అనమాట కదా. కాబట్టి మనము ఉన్న రోజులే బాగా పరిశుద్ధ దేవుడు ఎంత మంచి గ్రంథాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఏదనిపిస్తుంది, అయ్యో ప్రభా ఎంత నెగ్లెక్ట్ చేసినాను, ఇప్పటి నుంచి అయినా ఇంకా బాగా చదవాలా, స్థిరంగా ఉండాలా అనేసి మనము ఆత్మీయంగా బలపడాలా. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగా. ఇచ్చిన అవకాశాన్ని బట్టి 104 కేజీ అందరికీ వందనాలు.